నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాబు జగజీవన్ స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ, ఘనంగా జయంతి వేడుకలు, నేతల నివాళులు. శ్రీరామనవమి వేడుకలకు ఏర్పాట్లు, సీతారాముల కళ్యాణానికి ముస్తాబైన ఆలయాలు. 11 నుండి 13 వరకు హనుమాన్ చిన్న జయంతి వేడుకలు, కొండగట్టులో ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్ష. పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్యే చింతకుంట పర్యటన, లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం. బ్యాక్ టు న్యూస్. భారత మాజీ ఉప ప్రధాని, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్లోని మంచిర్యాల చౌరస్తాలోని విగ్రహం వద్ద పూలమాల వేసి ఘన నివాళులర్పించారు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజా సంఘాల ప్రతినిధులు. ఈ సందర్భంగా బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలను వారు కొనియాడారు. అంటరాని వారికి సమానత్వం కోసం కృషి చేసిన మహనీయులని గుర్తు చేశారు. కరీంనగర్ లో బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని మంచిర్యాల చౌరస్తాలో విగ్రహానికి ఎమ్మెల్యేలు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బజ్పాయ్, సిపి గౌస్ ఆలం, పోలీస్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, దళిత ప్రజా సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబు జగజీవన్ రామ్ జయంతి పురస్కరించుకుని కరీంనగర్లోని మంచిర్యాల చౌరస్తాలోని విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, బీఆర్ఎస్ పార్టీ నగర మైనారిటీ అధ్యక్షులు షౌకత్, ఇతర నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, నాయకులు మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ కేంద్ర వ్యవసాయ, రక్షణ శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప నాయకులని, వారు స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. వారు చూపిన బాటలో నడుస్తూ వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా కులాంతర వివాహాలు చేసుకున్న 5 కుటుంబాలకు 2.5 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. కిలోమీటర్లు నడిచేది, మరి ఆసక్తి ఎక్కడున్నది? మీరెందుకు సమాజంలో ఈ విషయాన్ని తీసుకొస్తలేరు? వీళ్ళు మాట్లాడే మహానుభావులు అందరూ పెద్ద వక్తలు, వాళ్ళందరి ఆలోచన విధానం అక్కడికి పోవాలి. కాబట్టి దయచేసి మాట్లాడండి. రాత్రి 10 గంటల దాకా మాట్లాడదాం. వినేవాళ్ళు ఉంటే చెప్పేవాడు ఉంటాడు. చెప్పేవాడికి వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? హార్డ్లీ ఒక 200 మంది లేరు. 200 మందికి మనం ఊదరగొట్టి చెప్తే అది కాదు. తర్వాత ఇదంతా కూడా ఆత్మపరిశీలన చేసుకుందాం. వచ్చే కార్యక్రమం ఏదైతే ఉన్నదో పూలే గారిది కానీ, అంబేద్కర్ గారిది కానీ విజయవంతంగా ఊర్ల నుంచి తరలిస్తాం. ఒక మంచి వక్తలను పట్టుకొస్తాం. వాళ్ళ ఆలోచన విధానాన్ని మన జాతి ప్రజలకు తీసుకెళ్దాం. ఈరోజు ఆయన స్మరించుకుంటున్నామంటే ఆయన ఒక గొప్ప మహానుభావుడు. 1935లో ఎమ్మెల్యేగా అయిండు. ఒక స్వంత పార్టీ పెట్టినాడు. 77 లోపల స్వంత పార్టీ పెట్టి 27 మంది ఎంపీలను ఇటువంటి గొప్ప చరిత్ర గల ఒక పోరాట యోధుడు, ఒక గొప్ప నాయకుడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, ఆ కళ ఏర్పాటుకు మీరా కుమార్ గారి దోహదం పడి ఆ రోజు పార్లమెంటు తెలంగాణ రాష్ట్ర బిల్లు పాస్ అయిద్దా లేదని యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయంలో పార్లమెంటు తలుపులు మూసి ఓటింగ్ చేసి తెలంగాణ బిల్లు వహించింది వాళ్ళ కుమార్తె బాబు జగజీవన్ రామ్ గారి కుమార్తె మీరా కుమార్ గారు. ఇవాళ బాబు జగజీవన్ రామ్ గారి కానీ వాళ్ళ కుమార్తె కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజల పక్షాన నిలబడి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. వేరే జిల్లా కానీ అన్ని హాస్టల్స్లో కూడా మన ఎంతో చిన్న సౌకర్యాలైనా పెద్ద సౌకర్యాలైనా మనము అందజేసుకోవడానికి ముందుగా ఉండాలి. పిల్లల్ని ప్రోత్సహించాలి. ఎందుకంటే ఎంత ధైర్యం ఉన్న ఒక మనిషికి చదువు కన్నా పెద్ద ఈక్వలైజర్ ఏం లేదు. సమాజంలో ఈక్వాలిటీ రావాలంటే చదువుతోనే వస్తుంది. ఇన్ఈక్వాలిటీ కూడా మీరు గమనించండి. మనకి ఈ కులం, జాతి, వర్గం ఎప్పటి నుంచి వచ్చింది? ఎప్పుడు వేదం నుంచి, చదువు నుంచి కొన్ని కులాలకి వర్గాలకి దూరం పెట్టే సందర్భంలో
ఇన్ఈక్వాలిటీ, అసమత్వం సృష్టిపడింది. ఆ తర్వాత ఈరోజు చదువుతో, ఉద్యోగంతో సమానత్వం మళ్ళీ సృష్టిస్తున్నాము. Social justice, rights of oppressed class, marginalized community. We work for all these things, not only for Dalit community, for all section of society. All section of society, all marginalized community. Deenwala birth anniversary of sir is celebrated as Samta Divas also. Samta Divas Hindulo undi, English lo Equality Day. Equality Day kuda on this occasion on 5th April every year we celebrate. So very good contribution. Indian independence tarata kuda he has this accolade of serving as the longest union minister for 30 years, more than 30 years. And finally in his career he served as deputy prime minister also. In his role as defense minister, mana 1971 war kuda jarigindi, India Pakistan war, which led to liberation of Bangladesh. ఇండిపెండెన్స్ మూమెంట్లో ఆయన జీవనంతం మన సమాజం కోసమే మార్చడానికి ఇచ్చినారు. ఈరోజు ఆయన జన్మ దినోత్సవం రోజుకి మనము కూడా ఆయనకి చేసిన పని గురించి, ఆయన గురించి ఆలోచించాలి. ఇది అంతా ఆయనకి ఒక ఆదర్శలాగే తీసుకొని ఆయనకి చెప్పిన మాట ఇప్పుడు కూడా మనం పాటించాలి. ఇంతకుముందు ఒక వక్త అన్నారు కి కార్పొరేషన్లో కూడా చాలామంది దళితులు ఉన్నారు. అదే కరెక్ట్. వాళ్ళ వల్లనే మన కార్పొరేషన్ నడుస్తుంది. మనకు ఉన్న శానిటేషన్, మనకు వాటర్ సప్లై, ఈ జంక్షన్ మెయింటెనెన్స్, హరితహారం మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ మెయింటెనెన్స్ వాళ్ళ వల్లనే నడుస్తుంది మన కార్పొరేషన్ తరఫున నుంచి కూడా మన ఎంత పాసిబిలిటీ ఉంటే వాళ్ళకి సహయోగం ఇస్తాము. మన వర్కర్స్, మన ఎంప్లాయీస్ మన ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ఎప్పుడు కూడా ఉంటే. వారి పరిమితికి లోబడే వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం అధికారులను నిందించి సాధించేది కూడా ఏమీ లేదు. మన యొక్క హక్కులు రావాలి అంటే సామాజిక పోరాటం ద్వారా ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్, జ్యోతిబా ఫులే, సావిత్రిబా ఫులే రకరకాల ఉద్యమ నాయకులను మనం వారి చరిత్ర విన్నాం. కాబట్టి మన సమస్య గ్రామముదైతే గ్రామ స్థాయిలో మన సంఘం బలంగా ఉండి పోరాటం చేసి దాన్ని పరిష్కరించే దిశగా ఉండాలి. అది మండల స్థాయి సమస్య అయితే మండలంలో మనం పరిష్కరించే దిశగా మన సంఘాలే మనముగానే ఐక్యంగా ఉండి పోరాటం చేయాలనే విషయాన్ని మీకు తెలిసినప్పటికీ గుర్తు చేస్తా ఉన్నాను. జగ్జీవన్ రావు గారు ఒక ప్రధానమంత్రి అయ్యేటువంటి ఒక అవకాశం కోల్పోయిందనేటువంటిది ఆ రోజు పత్రికల్లో ప్రధాన శీర్షికలు యావత్ భారతదేశం లోపల కూడా ఒక చర్చ అనేటువంటిది జరిగింది. ఏది ఏమైనప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా బాబు జగ్జీవన్ రావు గారు తన మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి కలంకాలు లేకుండా వ్యవసాయ మంత్రిగా నగరంలోని పద్మనగర్ డీసీసీ ఆఫీసులో భారత మాజీ ఉప ప్రధాని దివంగత బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు జరిగాయి. జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు నేతలు. ఈ సందర్భంగా సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి మాట్లాడారు. బాబు జగజీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, నాయకులు ఎండి తాజ్, పులి ఆంజనేయులు గౌడ్, కర్ర సత్య ప్రసన్నారెడ్డి, కొరివి అరుణ్ కుమార్, బొబ్బిలి విక్టర్, నిహాల్, లాయక్, కర్ర రాజశేఖర్, వంగల విద్యాసాగర్, మాదాసు శ్రీనివాస్, వెన్నం రజితారెడ్డి, హస్తపురం తిరుమల తదితరులు పాల్గొన్నారు. కేంద్ర కార్మిక, అదేవిధంగా వ్యవసాయ రక్షణ మంత్రిగా, ఉప ప్రధానిగా ఈ దేశానికి ఎన్నో సేవలు చేసి అణగారిన వర్గాల కోసం నిరంతరం కృషి చేసినటువంటి గొప్ప నాయకులు. అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించి స్వాతంత్రం తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనంగా జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ దేశం ఈ విధంగా అణగారిన వర్గాలందరూ కూడా ఈరోజు సమాన హక్కులతోటి జీవిస్తున్నారంటే వారు కూడా ఒక ముఖ్య కారణం. ఎన్నో పోరాటాల ద్వారా గత బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా ఎన్నో పోరాటాలు చేసి ఈ దేశ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం, అందరి యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. వారి ఆలోచన విధానాన్ని, వారు ఉన్నటువంటి బాటలో ప్రతి ఒక్కరూ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా వారి ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని, కంకణబద్ధమై పనిచేస్తామని వారి జయంతి సందర్భంగా మరొకసారి ప్రతిజ్ఞాబూనుతూ తప్పకుండా వారి ఆశయ సాధన కోసం కృషి తెలియజేస్తూ వారికి ఘనంగా జయంతి వేడుకలు జరుపుతా ఉన్నాం.
ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసినందుకు కారణమైన వీరు ముఖ్యంగా బాబు జగజీవనరావు గారు 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించుకుంటూ వివిధ మంత్రిగా పనిచేసుకుంటారు. రక్షణ మంత్రి అయితే, అదేవిధంగా వ్యవసాయ మంత్రి, అదే కమ్యూనికేషన్ మంత్రి, అదేవిధంగా అన్ని కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించిన గొప్ప మేధావి, గొప్ప వ్యక్తి. అనువర్గ వర్గాల వారికి అత్యున్నత సేవలు అందించి వారందరూ కూడా సమాన హక్కు సర్వ హక్కులు కలగాలని ఒక భావనతోటి మంచి ఆలోచనతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. అటువంటి గొప్ప మేధావి ఈరోజు మన మధ్యలో అతని ఆలోచనలు, అతని విషయాలు, అతని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకెళ్ళే దిశలో ప్రతి ఒక్కరూ కంకరపత్రి ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి 118వ జయంతి బాబు జగజీవనరావు గారికి జరిపించడం జరిగింది. వారి కుమార్తె మీరా కుమార్ గారు కూడా పార్లమెంట్లో ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ఇవ్వడంలో చాలా కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఈయన ఉప ప్రధానమంత్రిగా విద్యాశాఖ కావచ్చు, ఇండస్ట్రియల్ శాఖ కావచ్చు, కార్మిక శాఖ కావచ్చు, అనేక శాఖలు నిర్వహించి ఈరోజు భారతదేశం ఇంత సుభిక్షంగా ఉన్నదంటే అందులో ఒక ముఖ్య కారకుడు బాబు జగజీవనరావు అని చెప్పక తప్పని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహానేత డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని కొనియాడారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. వారి స్ఫూర్తితో నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, త్వరలో 9 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి అనంతరం డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఇక బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ ఆశయాలతో యువత ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు లంకా సదయ్య, వంగాయ తిరుపతి రెడ్డి, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జూపా కొమ్మె మహేశ్వర్ నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా పార్లమెంట్లో స్పీకర్గా ఉండి ఆనాడు చొరవ తీసుకొని 2014 చివరి పార్లమెంటు రోజున తెలంగాణ బిల్లును ఆమోదింపజేసి స్పీకర్గా వారు తెలంగాణకు ఎనలేని సేవ చేసినటువంటి జగజీవన్ రామ్ పుత్రే మీరా కుమార్ గారు. వారు జగజీవన్ రావు గారు మన మధ్యలో లేకున్నా మన ప్రాంతంలో కూడా ప్రతిసారి వారి జయంతి కానీ వర్ధంతి కానీ జరుపుకోవడం అనేది మనందరికీ ఆనవాయితీ. వాళ్ళ మనందరం కూడా ఎవరైతే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ గతంలో స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి మహానుభావులు పెద్దలు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో విస్తృతంగా పర్యటించారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. మండలంలోని పలు గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యంతో వంటలు వండి లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు ఎమ్మెల్యే. త్వరలోనే సన్నబియ్యంతో పాటు 9 రకాల నిత్యావసర సరుకులు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, తహసీల్దార్ జగదీశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ శంకర్, ఎంపీడీఓ పూర్ణచంద్రరావు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సదయ్య, మాజీ జెడ్పీటీసీ లంకా సదయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి వేడుక అత్యంత కన్నుల పండుగ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. చైర్మన్ గెస్ట్ హౌస్ ఎదుట ఏర్పాట్లను పరిశీలించారు. ఈవో వినోద్ ఆయా విభాగాల అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. కాగా నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆలయంలో హోమం, ఇతర ప్రత్యేక పూజాది కార్యక్రమాలు జరిగాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 6న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. రాష్ట్రంలోని నలుమూలల నుండి భారీగా భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ లో సమావేశం నిర్వహించిన ఈవో వినోద్ భక్తులకు కల్పించే సదుపాయాలపై చర్చించారు. భక్తులకు మంచినీటి సరఫరా, క్యూ లైన్, పారిశుద్ధ్య పనులు, తాత్కాలిక మరుగుదొడ్లు, కళ్యాణ వేదిక ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆదివారం ఉదయం 11:55 శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల దివ్య కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. అనంతరం పూర్ణాహుతి, సాయంత్రం రథోత్సవం, రాత్రి డోలోత్సవం,
కార్యక్రమాలతో వేడుకలు ముగియనున్నాయని చెప్పారు. శ్రీరామనవమికి ముస్తాబయ్యాయి ఆలయాలు, రామాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఉగాది నుండి ప్రారంభమైన నవరాత్రోత్సవాలు వివిధ ఆలయాల్లో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఆదివారం నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణానికి ఆయా దేవాలయాల్లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ కమిటీ ప్రతినిధులు. వేసవి నేపథ్యంలో ఆలయాల్లో చలువ పందులతో పాటు తాగునీటి సదుపాయాన్ని కల్పించనున్నారు నిర్వాహకులు. శ్రీరామనవమికి అనేక ప్రత్యేకతలున్నాయి. శ్రీరామచంద్రుని జన్మదినం, పెళ్లి రోజు, అయోధ్య పట్టాభిషేకం జరిగింది ఇదే రోజు కావడం విశేషం. అనేక విశిష్టతలున్న ఈ రోజును ప్రజలు పెద్ద పండుగగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఆదివారం నిర్వహించే ఈ వేడుకలకు కరీంనగర్లోని ఆయా దేవాలయాలు ముస్తాబయ్యాయి. కరీంనగర్లోని పలు ప్రధాన ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీరామనవమి పురస్కరించుకుని నగరంలోని భగత్ నగర్ అంజనాద్రి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గాంధీ రోడ్ రామాలయంలో శ్రీరామనవమి వేడుకల నిర్వహణకు కమిటీ చైర్మన్ పర్యవేక్షణలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నరహరి శర్మ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక నిర్వహించనున్నారు. వావిలాలపల్లి రామాలయంలో, కమాన్ ప్రాంతంలోని శ్రీ రామేశ్వర ఆలయంలో, 37వ డివిజన్ రామ్నగర్ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి, శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలోని భగత్ నగర్ అంజనాద్రి క్షేత్రంలో శ్రీరామనవమి శ్రీ సీతారామ కళ్యాణ వేడుకల్లో గోటితో వలిచిన తలంబ్రాలను వినియోగిస్తున్నారు. సాయంత్రం భారీ శోభయాత్ర నిర్వహించనున్నారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు జిల్లా జడ్జ్ ఎండోమెంట్స్ అడిషనల్ కమిషనర్ జ్యోతి. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు వేదోక్త స్వాగతం పలికారు. అనంతరం వారికి ఆశీర్వచనం చేసి లడ్డు ప్రసాదం అందజేశారు అర్చకులు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వినోద్, ఏఈఓలు బ్రహ్మన్న గారి శ్రీనివాస్, అశోక్ కుమార్లు, పర్యవేక్షకులు శ్రీనివాస శర్మ, శ్రీకాంతాచార్యులు, ఆలయ ఇన్స్పెక్టర్ రాజేందర్, ఆలయ సిబ్బంది ఉన్నారు. హనుమాన్ చిన్న జయంతి వేడుకలకు ఆలయాలు ముస్తాబవుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు హనుమాన్ దేవాలయంలో భారీగా ఏర్పాటు చేస్తున్నారు ఆలయ అధికారులు. ఈ నెల 11 నుండి 13 వరకు 3 రోజుల పాటు జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులను కోరారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టు శ్రీ హనుమాన్ దేవాలయంలో ఈ నెల 11 నుండి 13 వరకు 3 రోజుల పాటు ఆంజనేయ స్వామి చిన్న జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని ఈవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కోనేరు కళ్యాణకట్ట, ప్రసాదాల తయారీ కేంద్రం, వై జంక్షన్ లో పార్కింగ్ సౌకర్యం, సీసీ కెమెరాల పనితీరు, మాల విరమణ, మాలధారణ కేంద్రాలు, మంచినీటి సౌకర్యం, ఆయా ప్రాంతాలను సందర్శించిన మేడిపల్లి సత్యం అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా ఇంకా ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ కూడా ఏ భక్తులకి చిన్న ఇబ్బంది కలగకుండా, చిన్న అంతరాయం కూడా కలగకుండా ఈ ఏర్పాట్లను సాగించాలని చెప్పి నేను కోరుతున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక గతంలో ఒకసారి జరిగింది, ఈసారి ఒకసారి జరుగుతుంది. గతంలో ఎన్నికల కోడ్ ఉండడం వల్ల కొంత మేము పూర్తి స్థాయిలో రివ్యూ చేయలేకుండా అప్పుడంతా అధికారులే పూర్తి స్థాయిలో పనిచేసి ఉత్సవాలు నిర్వహించారు. ఈసారి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి భక్తులందరూ కూడా మెరుగైన సౌకర్యాల కోసం మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు డిపార్ట్మెంట్ మనకి ఈ జయంతి డేట్ దగ్గరకు వస్తుంది కాబట్టి మీ డిపార్ట్మెంట్ల తరఫున మీరు చేయాల్సి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు బ్యారికేడింగ్ కానీ, తర్వాత ఇతర ఏర్పాట్లు కానీ, శానిటేషన్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా మీ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి వాళ్ళకి బ్యారికేడింగ్, తర్వాత ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అవన్నీ చేయమని చెప్పాము. వాళ్ళు 6వ తారీఖు లోపల కంప్లీట్ చేస్తామని అంటున్నారు. కానీ అవి మీరు వెళ్ళి చూసాము, అందరం కూడా చూసినప్పుడు కొంచెం నడిచేటప్పుడు ఆ బ్యారికేడింగ్ అనేది వీక్గా ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం. 10 to 13 వరకు మన ఈ మెయిన్ ఉంటుంది దర్శనం. సో దానికోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం అన్ని బందోబస్తు ప్లాన్ చేసాం. ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ రిక్వెస్ట్ ఆఫ్ 1000 పోలీస్ పర్సన్. సో ఇక్కడ మనకి మెయిన్ వర్క్ ఇస్ టు మెయింటైన్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఒకటి.
దాని గురించి అన్ని పార్కింగ్ ప్లేసెస్ మనం విజిట్ చేసాము. అక్కడ ఈఓతోని ఆర్డీఓతో మనం పరామర్శ చేసాము. అక్కడ లైట్ ఇష్యూస్ కానీ వాటర్ డ్రింకింగ్ వాటర్. అగ్నివీర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు కరీంనగర్ తేజస్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు. ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన ఆర్మీ ర్యాలీలో ఆయా విభాగాల్లో ఉద్యోగాలు సాధించారు. ఈ అకాడమీ విద్యార్థులు వారిని కరీంనగర్ కొత్తపల్లిలోని తేజస్ డిఫెన్స్ అకాడమీలో అభినందించారు. డైరెక్టర్ సతీష్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియన్ ఆర్మీ, SRR నేవీ విభాగాల్లో మొత్తం 102 మంది తమ అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ప్రతి రిక్రూట్మెంట్ ర్యాలీలో తమ అకాడమీ విద్యార్థులు మెరిట్ సాధించి ఉద్యోగాలు సాధిస్తున్నారని అన్నారు. ఈ విద్యార్థులందరూ కూడా గచ్చిబౌలిలో జరిగిన ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొని అన్ని టెస్టుల్లో అర్హత సాధించి మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ నేవీలో గత సంవత్సరం జరిగిన ఎంపిక ప్రక్రియలో పాల్గొని అన్ని ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యి తుది ఫలితాలలో ఉద్యోగాలకు ఎంపిక అవ్వడం జరిగింది. మా తేజస్ అకాడమీ నుంచి ఇప్పటి వరకు 2000కు పైగా విద్యార్థులు ఇండియన్ డిఫెన్స్ అయిన ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ రంగాల్లో ఉద్యోగాలు సాధించడం జరిగింది. అదేవిధంగా తేజస్ అకాడమీలో ఉద్యోగాలే కాకుండా ఇంటర్మీడియట్లో కూడా అన్ని గ్రూప్లో కూడా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా జూన్ నెలలో జరిగే ఆర్మీ ఓపెన్ ర్యాలీకై కోచింగ్ అనేది ప్రారంభించడం జరిగింది. ఇంటర్ తర్వాత నేను అది ఫార్మరింగ్ చేసిన. నేను ఆ తర్వాత మా ఊరన్న డిఫెన్స్లో ఇట్లా ఉద్యోగాలు ఉంటాయి, దాంట్లో చేయమంటే ఇక్కడికి వచ్చిన. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సతీష్ సార్ని కలవడం జరిగింది. నేను సార్ నాకు హ్యాండ్ ఫ్రాక్చర్ కూడా ఉంది, అయినా కానీ సార్ ఈ డిఫెన్స్ ఏం కాదు, ఇది చూసుకుంటాను అని చెప్పిండు. ఆ తర్వాత నేను నా సత్తాతోనే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నాకు మెరిట్ లిస్ట్లో ఏమొచ్చింది, నాకు జాబ్ వచ్చింది. రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది. సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 3 రోజులు 14 డివిజన్లలో ఈ యాత్ర కొనసాగింది. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు కాంగ్రెస్ నాయకులకు ఘన స్వాగతం పలుకుతున్నారు. నగరంలోని గాంధీ రోడ్లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర ప్రారంభించిన నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉదయం గ్రామాల్లో, సాయంత్రం డివిజన్లలో పాదయాత్ర కొనసాగుతుందన్నారు. 3, 22, 24, 25 డివిజన్లలో కొనసాగి సుభాష్ నగర్ బుద్ధ విగ్రహం వద్ద యాత్ర ముగిసిందన్నారు. ఈ పాదయాత్రలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, స్థానిక డివిజన్ల బాధ్యులు గంటా కళ్యాణి శ్రీనివాస్, దండి రవీందర్, జేడి రమేష్, కల్వల రామచంద్రం, కుర్ర పోచయ్య, కీర్తి కుమార్, ములకల కవిత, యనమల మంజుల, మెండి చంద్రశేఖర్, కర్ర రాజశేఖర్, ముక్కా భాస్కర్, రాజకుమార్, రోళ్ల సతీష్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాబు జగజీవన్ స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ, ఘనంగా జయంతి వేడుకలు, నేతల నివాళులు. శ్రీరామనవమి వేడుకలకు ఏర్పాట్లు, సీతారాముల కళ్యాణానికి ముస్తాబైన ఆలయాలు. 11 నుండి 13 వరకు హనుమాన్ చిన్న జయంతి వేడుకలు, కొండగట్టులో ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్ష. పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్యే చింతకుంట పర్యటన, లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మాడేరు న్యూస్.